జయం రవి మెయిన్ లీడ్గా చేసిన సైరన్ అనే సినిమా డిజ్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియో అయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అయితే బాగానే ఉంది. ఒకసారి అయితే చూడొచ్చు. ఈ సినిమా స్టోరీ ఏంటంటే 14 సంవత్సరాలు జైల్లో ఉన్న హీరో పెరోల్ మీద బయటకొస్తాడు. అసలు హీరో జైలుకి ఎందుకు వెళ్ళాడు, వచ్చిన తర్వాత ఏం చేశాడు అనేది సినిమా. ఈ సినిమా అయితే కొంచెం రొటీన్గా అనిపించే రివెంజ్ డ్రామానే, కానీ అలా అనిపించకుండా ఉండేలా చెప్పడానికి అయితే ట్రై చేశారు. ఇక సినిమా స్టార్ట్ అయిన తర్వాత వచ్చే కూతురికి సంబంధించిన ఎమోషన్ సీన్స్ బాగా అనిపించాయి. ఇక తర్వాత సినిమాలో విలన్స్ ఒక్కొక్కరిగా చనిపోతూ వచ్చే సీన్స్ పర్వాలేదు అనిపించాయి. ఆ సీన్స్ అయితే ఎక్కువసేపు చూపిస్తున్నారనే ఫీలింగ్ అయితే వచ్చింది. అలా ఆ విషయాలను ఎక్కువసేపు చూపించడం వల్ల లాగ్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక సినిమాలో మెయిన్ లీడ్ గా చేసిన జయం రవి గారి పర్ఫార్మెన్స్ అయితే బాగా అనిపించింది. ఇక సినిమాలో కీర్తి సురేష్ గారు అయితే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో చేశారు. ఆవిడ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది, కానీ ఎందుకో క్యారెక్టర్ కి సరిగ్గా సెట్ అన్నట్టే అనిపించలేదు. ఇంక సినిమాలో హీరో అయితే ఎవరికి దొరకకుండా హత్యలు చేయాలనుకుంటాడు, కానీ అంత ఇంటెలిజెంట్ గా హత్యలు చేసినట్టయితే అనిపించదు. కానీ పోలీసులు మాత్రం ఇన్వెస్టిగేషన్ చేయాల్సినట్టుగా చేయకుండా చంపుతున్నవాడు దొరకట్లేదని ఫీల్ అవుతారు. అలాంటి సీన్స్ అయితే సినిమాలో చాలానే ఉన్నాయి. అలాంటి సీన్స్ చూస్తున్నప్పుడు నాకైతే హీరో దొరికిపోతే సినిమా అక్కడితో ఆగిపోతుంది కాబట్టి, దొరకకుండా ఉంటే సినిమా ముందుకు వెళ్తుంది కాబట్టి అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు అనిపిస్తుంది. ఇక సినిమాలో వచ్చి సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పర్వాలేదు అనిపించాయి. ఈ సినిమాలో ఎంతగా కొంచెం తగ్గించుంటే బాగుండేది. ఫైనల్గా ఈ సినిమాలో కొన్ని విషయాలను పట్టించుకోకుండా కొన్ని మంచి ఎమోషన్స్ తో ఉండే రివెంజ్ డ్రామాని చూస్తున్నామని కనుక చూస్తే ఈ సినిమా బాగానే ఉంటుంది. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.75 అవుట్ ఆఫ్ 5. ఇక వీడియో క్లోజ్ చేసే ముందు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.